M4 టీవీ న్యూస్ కి స్వాగతం. నేటి ముఖ్యాంశాలు. M4 టీవీ న్యూస్ ప్రేక్షకులకు నిజాయితీగా, నిర్భయంగా ఎప్పటికప్పుడు తాజా కబుర్లు, భక్తి గీతాలు m4tvnews.com వెబ్సైట్ యాప్లు ప్రచురితం, ప్రత్యేక ప్రసారం చేస్తుంది. వార్తలు, ప్రకటనల కోసం సంప్రదించవలసిన సెల్ ఫోన్ నెంబర్లు 9666665026 9014163335. ఓం శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు పూజా మందిరంలో సింహాసనం లేకపోతే మనం పూజ ఏ విధంగా చేయాలి, పూజా మందిరంలో సింహాసనం లేకపోతే మనం పూజ ఏ విధంగా చేయాలి అనే దాని గురించి మనం తెలుసుకుందాం. ముందుగా గణేశుడి ప్రార్థన. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హరి ఓం. మనకి దేవుని మందిరంలో చాలా మందికి సింహాసనం ఉంటుంది. దేవుణ్ణి ఆ సింహాసనంలో మనం ఆవాహన చేస్తాం. అలాగే చాలామందికి సింహాసనం ఉండదు ఇళ్లలో. మరి సింహాసనం మాకు అలవాటు లేదండి, మరి ఏం చేయాలి, అసలు ఈ సింహాసనంలో ఏ ఏ దేవుళ్ళని మనం పెట్టాలి, ఈ సింహాసనం ఎందుకు అనే దాని గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. పూజా మందిరంలో సింహాసనం లేని వారు ఏం చేయాలి, పరంపరాగతంగా వచ్చేటువంటి కులదైవం తెలియని వారు ఏం చేయాలి. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక కులదైవం ఉంటుంది. చాలామందికి ఆ కులదైవం చాలామందికి తెలుసు, కొంతమందికి తెలియకపోవచ్చు. మా కులదైవం ఎవరో తెలియదండి. అటువంటి వారు ఏం చేస్తారంటే వాళ్ళ కులదైవం తెలుసుకోవాలి అంటే వాళ్ళ గోత్రం చెప్పి అక్కడ వాళ్ళ యొక్క పౌరోహిత్యుడిని మా కులదైవం ఎవరు అని అడగండి. ఆయన తప్పనిసరిగా మీకు మీ కులదైవాన్ని చెప్తారు. వాళ్ళని మీరు ఆ కులదైవాన్ని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కులదైవాన్ని మనం ఎప్పుడు పూజ చేయాలి. అందుకని మనం తప్పనిసరిగా మన గోత్రం చెప్తే మన గోత్రం పూర్వం నుంచి వచ్చినటువంటి మన కులదైవం ఎవరున్నారో ఆ పురోహితులు వారు చెప్తారు. చక్కగా ఆ కులదైవానికి మీరు పూజ చేసుకోండి. పుణ్యం చేసుకుంటే మనకి సుఖం, పాపం. పుణ్యం చేసుకుంటే మనకి సుఖం వస్తుంది, అలాగే పాపం చేసుకుంటే మనకి దుఃఖం వస్తుంది. పుణ్యం చేసుకుంటే సుఖం వస్తుంది, పాపం చేసుకుంటే దుఃఖం వస్తుంది. ఇచ్చేదానికి భగవంతుడు ఎందుకు మనకి అని చెప్పేసి మనం అనుకుంటాం. కానీ కర్మ గొప్పది. అంటే ఇప్పుడు భక్తితో ఉన్నవాడికి పాపాలకు ఫలితాన్ని ఇచ్చేటప్పుడు బాగా తగ్గించేస్తాడు. మనం పూజ చేయడం. పాము కరవలసిన వాడు వారిని చీమతో కరిపించి విడిచిపెట్టేస్తాడు. మనం భగవంతుడిని కనుక ప్రార్థించినట్లయితే ఆ పాము కరవలసిన సమయంలో మనకి ఒక చెమ చేత కాటు వేయిస్తాడు. అంతే తప్పితే పూర్తిగా తీయించేయడం అంటే మన కర్మ పూర్తిగా పోదు. మన కర్మ పూర్తిగా పోదు. మనం అనుభవించి తీరవలసిందే. మనం చేసుకున్నది తప్పనిసరిగా అనుభవించాలి. కాకపోతే ఈ భగవంతుణ్ణి, ఈ పూజ, ఈ ధ్యానం ఇవన్నీ ఎందుకంటే చేయడం పెద్దగా వచ్చేటువంటి ప్రమాదం తక్కువగా రావడానికి మనం ఆచరించేటువంటి మార్గం. అలాగే సింహాసనంలో పరంపరాగతంగా వస్తున్నటువంటి దైవాన్నే పెట్టాలి. మనం పూర్వం నుంచి వస్తున్నటువంటి వంశాచారం ప్రకారం మన తాతల ముత్తాతల దగ్గర నుంచి మనకి పూజా మందిరంలో ఉన్నటువంటి దేవతా విగ్రహాలు, సింహాసనం ఇవన్నీ వస్తూ ఉంటాయి. వాటినే మనం దాంట్లో ఉంచాలి. అంతే తప్పితే ఇవాళ మనకి ఏది పడితే అది దాంట్లో తీసుకెళ్ళి పెట్టకూడదు, కూర్చోబెట్టకూడదు. పరంపరాగతం అంటే ముత్తాతల దగ్గర నుంచి అందరూ కూడా ఎవరు పూజిస్తూ వచ్చారో వాళ్ళు ఆ సింహాసనంలో ఉంటారు, పూర్వం నుంచి వచ్చినటువంటి వారు. ఈ పరంపరాగతంగా ఇంట్లో ఎవరిని పూజ చేస్తున్నారో తెలియలేదనుకోండి, అప్పుడు స్థానికంగా ఉన్నటువంటి మీ ఇంట్లో ఉన్నటువంటి పౌరోహిత్యం చేసేటువంటి పురోహితుడిని అడిగితే మీ గోత్రాన్ని బట్టి చెప్తారు. మీ గోత్రాన్ని బట్టి ఫలానా వాళ్ళని ఆరాధన చేయండి, వాళ్ళు మీ కులదేవత అని ఆ పురోహితులు చెప్తారు. మీరు అలాగ పూజ చేసుకోండి. అలా కూడా తెలియకపోతే శ్రీ మహావిష్ణువుని మధ్యలో ఉంచండి. అలా కూడా పౌరోహిత్యులు చెప్పలేదు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే శ్రీ మహావిష్ణువుని సింహాసనం మధ్యలో ఉంచండి.
మిగిలిన 4 మూర్తులు అంటే గణపతి ఒక పక్క సూర్యుడు, ఒక పక్క అమ్మవారు, ఒక పక్క శివుడు. గుర్తుపెట్టుకోండి, 4 పక్కల 4 దిక్కులను, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, మధ్యలో మహావిష్ణువుని పెట్టాలి. 4 పక్కల గణపతి, సూర్యుడు, అమ్మవారు, శివుడు. ఈ 4 దిక్కులా ఉంచి విష్ణు పంచాయతనంగా, విష్ణువుతో కలిపి 5 అవుతారు. ఈ 5 పంచాయతనంగా పూజ చేయండి. మీకు తెలియకపోతే ఈ శివ పంచాయతనంగా చేయాలంటే ఈ నియమాలు మనకి కొన్ని తెలియవలసి ఉన్నాయి. అందుకని ఏంటంటే మీరందరూ కూడా తెలియని వాళ్ళు సింహాసనంలో ఈ విధంగా మహావిష్ణువుని మధ్యలో పెట్టి మిగతా 4 కూడా 4 పక్కలా పెట్టి, తర్వాత ఆ పక్కనే మనకి ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామిని, సాయిబాబా అవని, లేకపోతే కనుక వెంకటేశ్వర స్వామి అవని, లేకపోతే ఇంకోళ్ళు అవని ఎవరైనా సరే మన ఇష్టదైవాళ్ళని పక్కన పెట్టుకోవచ్చు. సింహాసనంలో మాత్రం మనం మన యొక్క కులదేవతను మాత్రం పెట్టాలి. కులదేవత తెలియని వాళ్ళు ఈ 5 మాత్రం ఆ సింహాసనంలో పెట్టి పూజ చేసుకుంటారని, ఆ పక్కనే మనం ఈ దేవతామూర్తులు, మిగిలిన దేవతామూర్తులను పెట్టి మీరు నిత్య పూజ చేసుకుంటారని ఆశిస్తూ, మీరు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్.